ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. సొంత చెల్లె తన మీద దుమ్మెత్తి పోస్తుందన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పారు. తనతో పెట్టుకుంటే వచ్చేది ఏం లేదని సీతక్క విమర్శించారు. కేటీఆర్ లాగా తనకు కుల బలము, ధన బలము, అహంకార బలము తన వద్ద లేవని చెప్పుకొచ్చారు. ఉన్న అన్న కూడా ఉద్యమంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు తాను మంత్రైతే కేటీఆర్ తట్టుకోవట్లేదని విమర్శించారు. ఇంట్లో ఆడబిడ్డను కుట్రలు కుతంత్రాలతో వేధిస్తున్నారు. అబద్ధపు ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో ఇందిరమ్మ పాలన, ప్రజాస్వామ్య పాలన సాఫీగా సాగుతోందని, ఎలాంటి నిర్బంధాలు లేవని స్పష్టం చేశారు. ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పక్క నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరూ పట్టించుకోక ఇక్కడికొచ్చి డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని నిరూపిస్తావా అని ప్రశ్నించారు. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకు వచ్చినట్టు చేస్తారన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకోటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకంటే నేనేం అనలేదు, నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది